మేము చిన్న ప్రశ్న లేవనెత్తినాం. అయ్యా, మహాలక్ష్మిలో 3 ప్రోగ్రాములు ఉన్నాయి. 1 ఉచిత బస్సు, 2 గ్యాసు, 3 ఆడబిడ్డలకు ఇస్తానన్నటువంటి 2500. ఈ గ్యాస్ కానీ తర్వాత ఉచిత బస్సు కానీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు పేదరికానికి దిగువన ఉన్నాయి అన్నట్టు 90 లక్షల మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నట్టు ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది. ఈ 90 లక్షల మంది మా మహిళా ఆడబిడ్డలకు వీళ్ళ 15 మాసాల పాలనా కాలంలో 37,500 రూపాయలు బాకీ పడ్డారు ఒక్కొక్క ఆడబిడ్డకు. మరి 37,500 రూపాయల స్కీమ్ అమలు కాక 3,000 ఇచ్చినటువంటి 2 అమలు చేసి మేము మహాలక్ష్మి అమలు చేసినామని అంటా ఉన్నారు. ఇది ద్రోహం, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అంటే బయట మాట్లాడినటువంటి మాట కంటే రెట్టింపుతోని ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిళ్ళు అనంటే శాసన మండలి హుందాతనాన్ని, చట్టసభల విశ్వసనీయతను ప్రహసనంగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. వీళ్ళు పదే చెప్పేటువంటి మాట గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ అప్పుల విషయంలో కూడా వివరంగా మా గౌరవ సభ్యురాలు కవిత గారు వివరణిస్తారు. మేం చేసినటువంటి అప్పులు 2 రకాలు. 1 సంపద సృష్టించేటువంటి అప్పులు, 2 నిరర్ధక అప్పులు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క కేసీఆర్ గారికే మాత్రం సాధ్యమైంది ఆ సమస్యల్ని పరిష్కరించడం, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం. బహుశా ఈ దేశంలో అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చేతులు ఎత్తేస్తారు. కానీ ఆయనకు నిబద్ధత, చిత్తశుద్ధి, సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన, నా ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్నటువంటి ఆ కసి ఉన్నది కాబట్టి అమలు చేయగలిగిండు. అందుకనే చేసిన అప్పుల నుండి బ్రహ్మాండంగా సంపద సృష్టించిండు. ఆ సృష్టించబడ్డ సంపద పేదలకు పంచిండు. వీళ్ళు ఏమన్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిళ్ళు, మొదటి బడ్జెట్లో చెప్పిళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు అన్నటువంటి మాటల్నే మళ్ళీ ఒకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా. వాళ్ళన్న మాట ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలుసు, అప్పులు తెలుసు, మాకు సుదీర్ఘమైనటువంటి పాలన అనుభవం ఉన్నది, ఈ దేశాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ మేము చెప్తున్నాం, ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామనేటువంటి మాట మాట్లాడి ఇవాళ సంపద సృష్టించేటువంటి కనీస సోయి లేక ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి చేయని అప్పులను కూడా చేసినట్టుగా చిత్రీకరించి ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో కొన్ని వర్గాలకు కొన్ని బకాయిలు పెండింగ్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ను కూడా ఇవాళ మళ్ళీ కొత్త కోణం ఎత్తుకున్నారు. 7 లక్షలు కాదు 8 లక్షలు పాత అప్పుల బిల్లుల పేమెంట్ కూడా అప్పులుగా చూపించేటువంటి నిర్వాకానికి ఒడిగడుతున్నారు అని అంటే, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి నైతికత లేక, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి ఆ సంపద సృష్టించేటువంటి మార్గాలను వెతికి పుచ్చుకోక అన్ని రకాల వైఫల్యాలను ఎదురుదాడి ద్వారా ఎదుటి వాళ్ళ మీద వేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే మనం అందరం కూడా చూసినాం. అంటే మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు హామీలు ఇచ్చిన వాటికి అనుగుణమైనటువంటి కేటాయింపులు లేవు, కేటాయించిన ఖర్చులు లేవు. ఇది కొన్ని విభాగాలకు, కొన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయం. ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే మిగిలింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు? మొదలు 40,000 కోట్ల రూపాయలు రైతు రుణానికి మేము కడుపు కట్టుకొని, మనసుంటే మార్గం ఉంటుంది. ఏమి డైలాగ్ లేదు, మనసుంటే మార్గం ఉంటుంది, కడుపు కట్టుకుంటాం, అద్భుతాలు సాకారం చేసి చూపిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడింది. మరి అదే ప్రభుత్వం చెప్పిన మాట 40,000 కోట్లని, చివరికి కేటాయించింది 30,000 కోట్లు, ఖర్చు చేసింది వాళ్ళు 20 కోట్లు అంటున్నారు. ప్రజాక్షేత్రంలో 14-15,000 కోట్ల అనేటువంటి మాట తేలుతా ఉంది. అంటే 30,000 కోట్లు కేటాయించింది 20,000 కోట్లకే పరిమితం చేసిందంటే 10,000 కోట్ల రూపాయల మోసం చేసిండు రైతాంగానికి. ఈ రకంగా అడుగడుగున వంచనతో శాసన మండలి సమావేశాలు సాగినటువంటి సందర్భంగా చాలా 10 రోజులు మాత్రమే ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం అంటే మేము ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేసినటువంటి పార్టీ. డెఫినెట్గా అవకాశం వస్తే సభల ద్వారా కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం.
సభల ద్వారా పాలన చేసి న్యాయం చేసినటువంటి చరిత్ర కూడా మా పార్టీకి మా నాయకుడికి ఉన్నది. మరి ఇవాళ ఈ 10 రోజుల మండలి సమావేశాల్లో మా బాధ్యతగా ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఉండేటువంటి పార్టీగా మేము మా పాత్రను నిర్వర్తించినాం. ఈ రేపటి నుండి ప్రజాక్షేత్రంలో ఇక్కడ వారాలు గంటలు కానీ మాకు ప్రతి క్షణం కూడా ప్రజాక్షేత్రాన్ని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం సద్వినియోగం చేస్తాం. ఈ సందర్భంగా చిన్న అంటే మా గౌరవ సభ్యులు కొందరు 3.5 సంవత్సరాలు మేమంతా కలిసి పనిచేసినాం. ప్రజల పక్షాన నాయకుడి ఆదేశాల మేరకు చేయాల్సినటువంటి బాధ్యతను చాలా పవిత్రమైనటువంటి ధర్మకార్యంగా దైవకార్యంగా మా ప్రయత్నాన్ని కొనసాగించడం. అయితే ఎవరికైనా కూడా చట్టసభల్లో ఎవరికైనా కూడా ఆ డ్యూ పీరియడ్ ఉంటుంది కాబట్టి డ్యూ పీరియడ్ అయిన తర్వాత ఆ పదవికి నుంచి వారు ఆ పదవి కాలం పీరియడ్ అయిపోతుంది కాబట్టి కొందరు మా గౌరవ సహచర సభ్యుల పీరియడ్ ముగిసింది. ఈ రోజుతోనూ రేపటితోనూ ముగియబోతా ఉన్నది. వారు కూడా చాలా అద్భుతమైనటువంటి సేవను సహకారాన్ని పార్టీకి ప్రజలకు అందించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మీరే మాట్లాడుతున్నారు, మీరు తర్వాత మాట్లాడుతున్నారు. జరుపుకుంటాను.